హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే నిఫ్టీ 108 పాయింట్స్ గెయిన్ అయి 23,437 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 738 గెయిన్ అయ్యి 53,117 వద్ద క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 308 పాయింట్స్ గెయిన్ అయ్యి 77,044 కాడ క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. గ్లోబల్గా ఉంటున్న మార్కెట్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ అయితే 0.1% అయితే కరెక్ట్ అయితే జరగడం జరిగింది. యుఎస్ 500 కూడా కరెక్ట్ అయితే జరగడం జరిగింది. టెక్కి సంబంధించిన స్టాక్స్ కూడా 1.35% కరెక్ట్ అయితే అయ్యాయి. అలాగే చైనా మార్కెట్కి విషయానికి వస్తే మిక్స్డ్గా అయితే కనబడుతున్నాయి. చైనా నుండి అయితే ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. ప్రస్తుతం ఫేస్ చేస్తున్న టారిఫ్ అయితే 245% అయితే ఉంది. చైనా అయితే టారిఫ్ విషయంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఒకవేళ ట్రంప్ కనుక మా మీద రెస్పెక్ట్గా ఉంటే మనం మాట్లాడుకుందామని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ సానుకూల విషయంలో మన మార్కెట్లు కూడా కొంచెం పెరిగాయి. బ్యాంకుకి సంబంధించిన అప్డేట్తో బ్యాంక్ నిఫ్టీ 1.5% అయితే పెరగడం అయితే జరిగింది. ఈరోజు బంగారం ధర అయితే 95,000 మార్క్ అయితే దాటేసింది. ఇంతగా బంగారం రేట్ అయితే పెరగడానికి కారణం అయితే గ్లోబల్గా ఉంటున్న అన్సర్టనిటీ అనేది చెప్పుకోవచ్చు. గ్లోబల్గా ఉంటున్న ఈ టారిఫ్ ఇష్యూ వల్ల బంగారం రేట్లు అయితే చాలా హ్యూజ్గా పెరిగాయి. ఓకే, థ్యాంక్ యూ.